సింగర్ చిన్మయి రోజు వార్తల్లో ఉంటూ ఉంటారు. ఇటీవల మహిళల వస్త్రధారణలపై స్పందించిన ఆమె తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఆమె. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని, కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి వేరే అర్థాలున్నాయని కామెంట్ చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్యగా తయారైందన్న చిన్మయి, కమిట్మెంట్ కు నో చెబితే రూల్స్ ఇవ్వరన్నారు. అందుకే తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ప్రస్తావించారు చిన్మయి. ఇక ఇటీవల మనశంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడిన చిరంజీవి, సినిమా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిదన్నారు. మనం ఎంత నిబద్ధతగా పనిచేస్తే అంతే ఫలితం తిరిగి వస్తుందని, కమిట్మెంట్ తో పనిచేయడమే ముఖ్యమన్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఖండించారు చిన్మయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి ప్రస్తుతం వేరే అర్థాలున్నాయని అభిప్రాయపడిన ఆమె, మహిళలకు అవకాశాలు రావాలంటే ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. లిరిసిస్ట్ వైరాముత్తు తనకు వేధించారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇట్లాంటి ఘటనలు ఒకరికి కాదని ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజాలేనని వ్యాఖ్యానించారు ఆమె. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరన్న చిన్మయి, ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా వారి కోరిక తీర్చాలని కోరుకుంటారంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి తరం వేరు, అప్పట్లో పరిస్థితులు వేరుగా ఉండేవని అంగీకరిస్తూనే ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అద్దం లాంటి మాటలతో కప్పిపుచ్చలేమంటున్నారు చిన్మయి. ఇక అవకాశాల పేరుతో లైంగిక ఆశలు పెట్టుకునే పురుషులే అసలు సమస్య అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారం మరోసారి సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత, గౌరవంపై చర్చకు దారితీస్తోంది. బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు, అది ఏ బిడ్డైనా అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని, ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపున మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు. బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి వ్యాఖ్యలతో విభేదించారు చిన్మయి. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు అని అన్నారు చిన్మయి. ఇక ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి ఇప్పుడు వేరే అర్థాలున్నాయన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అన్నారు చిన్మయి. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరంటూ కూడా సింగర్ చిన్మయి అన్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ ప్రసాద్ అందిస్తారు. కృష్ణ ప్రసాద్. మొన్న మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ లో మాత్రం చిరంజీవి మాత్రం ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీలో మాత్రం మహిళలందరూ కూడా ముందుకు రాణిస్తున్నారు. అయితే ఒక నిర్మాత కూడా, ఒక ఆర్టిస్ట్ గా, ఒక హీరోయిన్లు కూడా మహిళలందరూ రాణిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం మన సినిమా పరిశ్రమ మాత్రం కాస్టింగ్ కౌచ్ అనేది లేదు, అది అడ్డం లాంటిదని మనం ఎలా
బిహేవ్ చేస్తామో దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని కూడా మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపై కూడా స్పందిస్తూ మన సింగర్ మన డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా దానిపై కూడా ఆయన వ్యాఖ్యలు మాత్రం విభేదించిందని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ హౌస్ లేదు అన్న చిరంజీవి వ్యాఖ్యలు మాత్రం విభేదించింది. ఫిల్మ్ ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది, కాస్టింగ్ హౌస్ లేదన్న చిరంజీవి వ్యాఖ్యలు మాత్రం ఆమె ఒక వ్యతిరేకంగా భావించి మాత్రం కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్ నో చెబితేనే సినిమా ఇండస్ట్రీలో రూల్స్ అనేది ఇవ్వరు. ఏవైనా సరే మహిళ చిరంజీవి జనరేషన్ లో మాత్రం మహిళా ఆర్టిస్టులకైనా ఎవరికైనా మాత్రం గౌరవం అనేది ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో మహిళలకి గౌరవమే లేదు. అయితే ఒక ఏంటంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం మాత్రం అది ఒక మిర్రర్ లాంటిది కాదు. లిరిసిస్ట్ గతంలో కూడా ఒక లిరిసిస్ట్ వైరముత్తు అనే వ్యక్తి కూడా నన్ను వేధించమని కూడా వేధించదు కానీ నేను అడగలే కదా. దానికి మాత్రం ఆయన అక్కడ పని ఇచ్చినందుకు మాత్రం బదులుగా అంటే వాళ్ళు ఏది కోరుకుంటారో తెలుసు అంటూ కూడా ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగేది. అయితే కాస్టింగ్ కౌచ్ లేదు అనేది మాత్రం అభ్యర్థించింది. కాస్టింగ్ కౌచ్ ఉన్నది అంటూ కూడా ఆమె ఉత్సాహంగా మాత్రం ఆమె ఒక ట్విట్టర్ లో చెప్పడం కూడా జరిగింది. రైట్ కృష్ణ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.